పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా కూడా నాకు ఇది కావాలి లేక ఈ మంత్రి శాఖ కావాలి ఇవన్నీ అడగలేదు కదండి. నా అనుమానం ఏంటంటే రేపు నగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఏం మాట్లాడదా అప్పుడు వీళ్ళు ఎవరో మాట్లాడారండి, చంద్రబాబు నాయుడు ఎవరో మాట్లాడారు డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి మోడీ గారు అమిత్ షా గారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీ ఇలా చెయ్యండి అని చెప్తారు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ రేపు నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రంలో టీడీపీకి పోటీ పెట్టి పవన్ కళ్యాణ్ పెడతాడు. ఇంకీడు సైడ్ అయిపోతాడు. ఇటు ఒకసారి పోయిందంటే జగ్గడం ఇంకేం లేదండి. ఆల్రెడీ లండన్ వెళ్ళి వచ్చాడు కదా, మళ్ళీ లండన్ వెళ్ళిపోతాడు. చెప్తానండి, నా అనాలిసిస్ చెప్తానండి. మీకు ఎంత స్పీడ్ గా జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదిగాడో హైబ్రిడ్ మొక్కలాగా హైబ్రిడ్ మొక్కలాగా ఎలా ఎదిగాడో అంత హైబ్రిడ్ కింద నీకు మొత్తం చెట్టు వేళ్ళు సహా పార్టీ జెండా పట్టుకునే నాయకుడు కూడా ఉన్నాడు. అది ఎక్సలెంట్ క్యాలిక్యులేషన్. మనకి క్లాస్ ఇచ్చాను కదా, నేను చెప్పానండి, జగన్ అనే వ్యక్తి పులి మీద స్వారీ చేస్తున్నాడు. ఈ పులి మీద ఉన్నంతసేపు కూడా తను చూసి అందరూ కూడా పులి మీద స్వారీ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ వన్స్ ఈ ఎలక్షన్ అయిన తర్వాత పులి మీద దిగుతాడు, ఆటోమేటిక్ గా పులి కొట్టు సచ్చినాడు ఏమండి, గొండ చూస్తున్నాడు, రౌడీ చూస్తున్నాడు. నిజంగా కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి బొత్స ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంతమంది చేసేటప్పుడు నిరూపించగలరా చెప్పమన్నారు. అదే అడుగుతున్నా కదా, డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళి ఏమన్నా మీరు గొండ చూద్దాం కదా, ఇలా బొత్స సింగ్ గారు ఎంతమంది చేశారు, ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఏమైనా నిరూపించగలరా? శాతరాని మాటలతో వైసీపీ ప్రభుత్వానికి ఉన్నదే ఏంటంటే అవాస్తవం మాట్లాడాలి, పార్టీ అవాస్తవం వచ్చాడంట కదా, ఇవాళ రాత్రి దిగాడంట. ఇందాక దరిద్రం దేశంలో దిగిందంట.